Divine morning, dear youth and students of India and the world. Dhyana Vidyarthi Movement Global welcomes you all to Dhyana Yuva. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు వ్యక్తిత్వ వికాసంతో పాటుగా ఆత్మ వికాసం జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం ఐక్యూ గురించి తెలుసు, మనకు ఈక్యూ గురించి తెలుసు. ఇదేంటి ఇంటెలిజెన్స్ కోషెంట్, అది విద్యార్థులకు యువతకు ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పర్ట్ సంధ్య గారు. వారితో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. విద్యార్థులు యువత ఎవరైనా మీ ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం, ఐక్యూ గురించి విన్నాం మేడం. ఈ ఇంటెలిజెంట్ కోషెంట్ అంటున్నారు కదా, ఐక్యూ గురించి తెలుసు, ఎమోషన్ గురించి తెలుసు. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెంట్ అంటే సార్ మన యొక్క భావోద్వేగాల గురించి మనం తెలుసుకోవడం. ఇంటెలిజెన్సీ అంటే ఏంటి? తెలివి. యాక్చువల్లీ ఐక్యూ ఎప్పుడు చూస్తాం మనం బిలో 17 years 18 years పిల్లల వరకు మనం ఐక్యూ లెవెల్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా చదువుతారు, తెలివిగా ఉన్నారా లేదా అలా చూస్తాం. ఆ తర్వాత లైఫ్ అంతా పిల్లలకు ఉపయోగపడేది ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. అంటే వాళ్ళ యొక్క భావోద్వేగాల్ని ఎంతవరకు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు, ఎలా సమన్వయం చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. రైట్. అంటే 12 years లోపే ఐక్యూ ఉంటుంది, ఐక్యూ అవసరం. అంతే. ఆ తర్వాత అంతా ఈక్యూనే నడిపిస్తుంది అంతే యువతని. అవును, ఇవితోనే. వండర్ఫుల్. అంటే తన చుట్టూ ఉన్న వారందరితోనూ వాళ్ళు చక్కని సంబంధాలు ఏర్పరచుకోవాలి, తల్లిదండ్రులతో కానీ, తర్వాత నెక్స్ట్ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ, స్కూల్ అయితే ఫ్రెండ్స్తో కానీ, వాళ్ళ టీచర్స్తో కానీ, అట్లా మంచిగా హ్యూమన్ రిలేషన్స్ వాళ్ళు మెయింటైన్ చేయగలగాలి. అదే వాళ్ళ యొక్క భావోద్వేగాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే అది దాన్నే మనం ఇంటెలిజెన్సీ అంటాం యాక్చువల్గా. ఆ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఎలా ఉంటున్నారో తెలుసుకోవడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. బాగుంది మేడం. మరి ఇప్పుడు చిన్ననాటి నుండి ఒక వే ఆఫ్ ఎమోషన్స్లో ఉంటారు కదా, అంటే ఇప్పుడు వాళ్ళు పెరిగిన విధానం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? తప్పకుండా ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది సార్. బాగా అగ్రెసివ్ ఉంటారు, వాళ్ళ ఫుల్ఫిల్ కానీ డిజైర్స్ ఏమైనా ఉంటే ఇంట్లో పేరెంట్స్ రిజెక్ట్ చేయడం లాంటివి ఏమైనా జరిగితే ఆ ఎమోషన్స్ అగ్రెసివ్ ఉంటారు అనుకోండి. అవును. ఇప్పుడు 12 వరకు అది బయటపడకపోవచ్చు, తర్వాత ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ అలా అది ఉంది అని ఎలా తెలుసుకోవాలి, దానికి ఏం చేయాలి? అంటే ఫస్ట్ దీంట్లో మొదటగా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారని గ్రహించాలి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేదా ఇంట్లో జరిగే చిన్న చిన్న కలహాలు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ ప్రవర్తించే విధానం. అంటే ఒక సిచ్యువేషన్ ఇంట్లో జరుగుతుంది, దానికి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారో పిల్లలు కూడా పేరెంట్స్నే చూస్తారు కాబట్టి వీళ్ళే రోల్ మోడల్గా ఉంటారు కాబట్టి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్య భర్త 2 పిల్లలు ఉన్నారు ఆ ఇంట్లో. వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నారు అనుకుందాం. పిల్లలిద్దరు అక్కడెక్కడ ఆడుకుంటున్నారు, ఆయనేమో టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నారు, భార్య ఎక్కడో మిక్సీ పడుతుంది కిచెన్లో. ఇక్కడి నుంచి నా భర్త కేకేశాడు, ఏమో ఈ మంచినీళ్ళు అని కేకేశాడు. వెళ్ళగానే ఆమెకి వినపడదు, ఆమె మిక్సీ పడుతోంది కదా. అందుకని ఈ 2 పిల్లలు పట్టించుకున్నట్ట ఆడుకుంటున్నారు. సరే, రెండోసారి మూడోసారి ఆడపిల్ల కదా లేచి లోపలికి వెళ్ళి మంచిలు తెచ్చిచ్చింది. అతను సైలెంట్గా నీళ్ళు తీసుకొని తాగాలి. కానీ తండ్రి ఏం చేస్తాడు? ఒరే బడుద్దాయి, నీకేం పని లేదురా, చూడు అక్కయ్య చూడు ఎంత చక్కగా మంచిలు తెచ్చిచ్చింది. ఇది చాలా సహజంగా పిల్లల్ని తిడుతూ ఉంటారు ఇంట్లో. అది ఎంత పెద్ద తప్పు, వాళ్ళ మీద తక్కువ చేశారు. అక్కడ మంచినీళ్ళు ఇవ్వకపోవడం అనేది ఆ అబ్బాయి ఆడుకునే ఆట మీద పూర్తి ధ్యాసతో ఉండొచ్చు కదా, తండ్రిని నిర్లక్ష్యం చేయడం కాదది. అలా ఆలోచించకుండా ఈ తల్లిదండ్రులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళకి ఆ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్సీ కోషెంట్ అనేది తగ్గిపోతుంటుంది. అంటే నేను ఎందుకు పనికిరాని వాడిని, తిట్టేశాడు కదా తండ్రి, రోజు ఇలాంటివి చేస్తూనే ఉంటారు. ఒకసారి జరిగితే ఓకే, అది రిపీటెడ్ గా జరిగితే ఇన్ఫీరియారిటీకి దారి తీస్తుంది. అప్పుడప్పుడు రిపీటెడ్ గానే చేస్తారు. నాకు తెలిసి మన ఇండియాలో ఎక్కువ మంది పేరెంట్స్ నీకు బుద్ధి లేదు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు సరిగ్గా చదవు, ఇలాంటి మాటలతోని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. రైట్. ఇప్పుడు అలాంటి పేరెంట్స్ని కూడా ఇప్పుడు సరే చిన్నప్పుడు అంటే ఇవన్నీ జరిగినాయి మేడం, మరి యువత యూత్ ఏజ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకొని బయటపడాలి కదా. ఎందుకంటే తను ఒంటరిగానే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, జాబ్ని క్రియేట్ చేసుకోవాలి, లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి అలాంటప్పుడు ఈ ఎమోషన్స్ని వాళ్ళు తెలుసుకొని
ఇప్పుడు పేరెంట్ ప్రమేయం లేకుండా విద్యార్థులు యువత వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని ఏం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అసలు వాళ్ళ ఎమోషన్స్ని? అందుకే మనకి అదృష్టం కొద్దీ స్కూల్స్ అని పెట్టారు. ఒక పాఠశాల ఉంటుంది, స్కూల్స్కి వెళ్తారు. లక్కీగా మనకి టీచర్స్ దరిదాపు మంచిగానే ఉంటారు. వాళ్ళకి కొంత సబ్జెక్ట్ ఉంటుంది, సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళు చదువుతారు. పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలనేది మనకి టీచింగ్ పార్ట్లో రావాలి తప్పకుండా. అంటే పేరెంట్స్ చదువుకొని పేరెంట్స్ ఉంటారు, చదువుకున్న పేరెంట్స్ ఉంటారు, ఇంకా రకరకాలుగా ఉంటారు. కాబట్టి టీచర్స్ వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ గురించి నేర్పించాలి. అంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఓపెన్ మైండెడ్తో ఉన్నారా. మనకి తెలుసు కదా, జో హారీ అని ఇద్దరు సైకాలజిస్టులు కలిసి జోహరీ విండో ఒకటి సపరేట్గా చేశారు. అది ప్రతి పిల్లలకి మనం నేర్పించాలి స్కూల్లో. సెల్ఫ్ అవేర్నెస్ అంటే వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఏ విషయంలో ఓపెన్గా ఉన్నారు. ఓపెన్ ఏరియా 25% ఉంటుంది, 25% బ్లైండ్ ఏరియా ఉంటుంది, 25% వచ్చేసి హిడియన్ ఏరియా ఉంటుంది. ఇలా ఈ పాఠశాలలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చేయాలి. రైట్. అంటే ఇప్పుడు టీచర్స్ అది అందియడం ఒక పార్ట్ మేడం. ఇప్పుడు మన యువత వాళ్ళకు వాళ్ళే ఇప్పుడు కొన్ని దశల్లో మీరు అన్నట్టు ఒక సిలబస్ లాగా ఇంతకుముందు సిఆర్టీ కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఇంతకుముందు లేదు. ఇంట్రెస్టింగ్గా బయటకు వచ్చి నేర్చుకునేవారు. ఇప్పుడు అది ఎడ్యుకేషన్లో పార్ట్ అయ్యేటప్పటికీ సబ్జెక్ట్ లాగా లైట్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు పేరెంటో టీచరో నేర్పిస్తే దానికన్నా యువత విద్యార్థులు ఇప్పుడు హై స్కూల్ పిల్లలు కూడా అన్నీ చూస్తున్నారు, వింటున్నారు, అండ్ యువత చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఈ జోహారీ విండోని వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయాలి మేడం? ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా అయితే దీనికి పిల్లలకి తెలియాలి అంటే పేరెంట్స్ దగ్గర నుంచి తెలియాలి, లేదా మన కమ్యూనిటీ నుంచి తెలియాలి, లేదా స్కూల్ ఆర్ కాలేజ్ అక్కడి నుంచి తెలియాలి. అక్కడ మనం ధ్యానం అనేది ఒకటి ప్రవేశపెడితే దాని నుంచి వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు. ధ్యానం ద్వారా వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఒక కోపం వచ్చిన సందర్భం ఉంటే ఎలా ఉండాలి, లేదు ఒక సిచ్యువేషన్కి మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. అంటే తప్పకుండా మనకి ఎప్పటి నుంచో ఉన్న జ్ఞాన మార్గం అయితే మనకు ఉంది కదా, దాన్ని వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ కోసము, సెల్ఫ్ మేనేజ్మెంట్ కోసము, అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం వాళ్ళకి ధ్యాన మార్గాన్ని అలవాటు చేసి దాని గురించిన కొన్ని వివరాలు కూడా మనం చెప్పాలి. రైట్. అంటే యువత కూడా వారికి వారు ధ్యాన సాధన చేసిన వారి కోసం వారు తెలుసుకుంటారు ఇది. అవును. ఇప్పుడు జోహారీ విండోని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనము దీంట్లో ఫస్ట్ ఓపెన్ ఏరియా ఉంటుంది. ఓపెన్ అంటే ఏరియా అందరికి వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు అలా మనందరం తెలుసు, నా పేరు తెలుసు, ఊరు తెలుసు, ఇంట్లో ఏం చేస్తాను తెలుసు, అది ఒక 25% తెలుసు. మన గురించి వేరే వాళ్ళకు తెలిసింది 25%. అంటే వేరే వాళ్ళక తనక వేరే వాళ్ళకి తనకి 100% తెలుసు, ఒక్క 25% తెలీదు, 75% తెలుసు తన గురించి కూడా. ఓన్లీ ఓపెన్ ఏరియాలో మాత్రం పక్క వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు, ఏ వృత్తి చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తారు అంతవరకు తెలుసు. రైట్. సంధ్య గారు అంటే ఒక సైకాలజిస్ట్, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పర్ట్, ఎవరైనా అడిగితే గైడెన్స్ ఇస్తారు. ఈ 25% మీ గురించి తెలుసు అంతే. రైట్. అంత మించి తెలియదు కదా. సో విద్యార్థులు కూడా వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళకు తెలిసింది 25%. రైట్. నెక్స్ట్ ఇంకా మనం బ్లైండ్ ఏరియాలో పోతే ఇంకో 25% అనుకుందాం. బ్లైండ్ తెలియంది అంటే బాబుకి అంటే ఆ స్టూడెంట్ కి తన గురించి తనకు తెలియదు, తన గురించి తనకు తెలియని ఒక 25% ఉంటుంది. అది పక్క వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఈ ఫ్రెండ్స్ చెప్తారు, అరే ఈ రోజు నువ్వు చిరాగ్గా ఉన్నావు, కాస్త ఇరిటేటింగ్ గా ఉన్నావు, ఈ రోజు ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు, ఈ రోజు కోపంగా ఉన్నంటే ఏంటి, ఏం చేసి వచ్చావేంటి, ఇలా అడుగుతూ ఉంటారు. ఈ రోజు ఆనందంగా ఉన్నావు, ఏం జరిగింది. ఓహో, బ్లైండ్ స్పాట్ 25% ఎదుటి వాళ్లకు తెలుస్తుంది, తనకు తెలియదు. తాను చిరాగ్గా ఉన్నారని వాళ్ళు చెప్పినప్పుడే ఓహో కరెక్టే, నేను చిరాగ్గా ఉన్నాను, నిన్న ఏం జరిగింది అంటే ఒక స్టోరీ మొదలు పెడతాడు. నిన్న ఏం జరిగింది, మా ఇంటికి ఓ మేనమామ వచ్చాడు, పలానా అబ్బాయితో పోల్చి వాడు ఐఐటీలో ర్యాంక్ కొట్టాడని చెప్పాడు, ఇంకా మా అమ్మ నాన్న మొదలు పెట్టేశారు, నాకు తలంటేశారని చెప్తాడు. రైట్. అది ఇక్కడ ఎమోషన్ లో ఇంపాక్ట్ పడుతుంది తప్పకుండా. సో వేరే వాళ్ళు గుర్తుపట్టే 25% ని బ్లైండ్ స్పాట్, ఎదుటి వాళ్లకు తెలిసినది ఓపెన్. అంటే ఈ బ్లైండ్ కూడా మనం మెల్లిగా ఓపెన్ ప్లాట్ లో తెచ్చుకోవచ్చు. ఎందుకు కష్టపడుతున్నాడు, ఎందుకు ఇరిటేట్ గా ఉంటున్నాడు అని వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి వివరించేటప్పుడు తెలుస్తుంది తనకి ఓహో నేను ఇది సరి చేసుకోవాలి, ఇది అవసరం లేదు,
ఫ్రెండ్స్ కూడా సలహాలు ఇస్తారు కదా, వాళ్ళ మాటలు పట్టించుకునేది ఏంట్రా అని, అలా అన్నమాట. దాన్ని కూడా మనం ఓపెన్ ఏరియా చేసుకోవచ్చు. రైట్, ఓపెన్ అండ్ బ్లైండ్. ఇంకా మేడం నెక్స్ట్ ఇంకొక థర్డ్ వన్ హిడెన్ ఏరియా. హిడెన్ అంటే ప్రతి మనిషికి, పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు, ప్రతి మనిషికి వాళ్ళకు మాత్రమే తెలిసిన కొన్ని నిజాలు ఉంటాయి. అవి తప్పులు కావచ్చు, ఒప్పులు కావచ్చు. మనం మన లైఫ్లో, మన జర్నీలో ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటాం. చేసిన మిస్టేక్స్ అన్ని మనం అందరికీ చెప్పుకోం కదా, అది అవసరం కూడా లేదు అవతల వాళ్ళకి. అట్లా హిడెన్ గా ఒక్కొక్కసారి స్వార్థంగా అవతల వాళ్ళకి మనం చెడు చేయాలనుకునే హిడెన్ ఏరియా కూడా ఉంటుంది. హిడెన్ అంటే మన లోపల వ్యక్తి, బయటికి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నాం. విద్యార్థులు, యువత ఒక 25% ఉంటుందా మేడం? 25% మీలో ఉన్న హిడెన్ ఏరియాని గుర్తుపట్టాలి. బయటికి కనబడుతున్నారు బాగానే, ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, కానీ మీరు లోపల ఎలా ఉన్నారు? ఉద్యోగం అంటే మీ భావన ఏంటి, చదువు అంటే మీ భావన ఏంటి, ఎగ్జామ్ అంటే మీ భావన ఏంటి, అది చెప్పరు కదా బయటికి. హిడెన్ ఏరియా ఒక 25, ఓపెన్ ఏరియా 25, అండ్ ఇంకోటి ఏమన్నారు? లాస్ట్ వన్ వచ్చేసి బ్లైండ్ ఏరియా. థర్డ్ వన్ వచ్చేసి, ఫోర్త్ వన్ వచ్చేసి అన్నోన్ టు మీ, అన్నోన్ టు అదర్స్ ఆల్సో. అన్నోన్ ఏరియా. ఇంకా నా గురించి నాకే తెలీదు, అవతల వాళ్ళకి కూడా తెలియదు. మనకే తెలియనప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తుందా అంటారు కదా. అరే వాడేం చేస్తున్నాడో వాడికే తెలియదు, వాడి మాటలు పట్టించుకుంటావా నువ్వు, అలా పట్టించుకోకు అంటాం. అంటే ఇది కూడా మనము మెల్లిగా సరి చేసుకోవాలి. ముందు మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ అన్నోన్ టు మీ అన్న దాంట్లో నుంచి బయటకు వస్తాం. సో ప్రతి విద్యార్థి, ప్రతి యువత ఎదుగుతున్న వయసులో నాలో అన్నోన్ థింగ్స్ ఏమున్నాయి తెలుసుకోవాలి. అన్నోన్ థింగ్స్ ఏమున్నాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ తో ఉన్నారు, స్కూల్లో ఉన్నారు, కాంపిటీషన్ పెట్టుకుంటారు. హెల్దీ కాంపిటీషన్ పెట్టుకుంటే బానే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం అబ్జర్వ్ చేస్తే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు. కొన్ని మూవీస్ లో కూడా మనం చూపిస్తారు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఒకడు స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉంటాడు, ఇంకొకడేమో వాడిని పైకి అభినందిస్తాడు, కానీ లోపల మాత్రం ఏదైనా వాడికి మంచి జరగగానే రగిలిపోతుంటాడు అనమాట. అలా కూడా ఉంటుంది. ఈ కాంపిటీషన్ పెట్టుకునే వ్యక్తిత్వం అన్న మనుషులు కష్టం, వాళ్ళతో నెగ్గలడం కష్టం అనమాట. ఉదాహరణకి మనం ఒక హోటల్కి వెళ్ళాము, కూర్చున్నారు పిల్లలు, 4 కూర్చున్నారు. ఒకడు జోష్గా ఉన్నాడు, కావాల్సిన ఆర్డర్ ఇస్తున్నాడు. ఈ ఫ్రెండ్ ఏమో నాన్ వెజ్ తినడు, అవతల ఫ్రెండ్ ఏమో అన్ని తింటాలే నా ఫ్రెండే కదా. అది ఓకే, ఫుడ్ విషయం మనం తీసేద్దాం, మనం వేరే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నార్మల్ ఎగ్జాంపుల్, కాంపిటీషన్స్ లో ఏదైనా ఉంటే వాటితో హెల్దీగా పోటీ పడకుండా మనసులో మాత్రం కోపం పెట్టేసుకుని ఆ చదవనీయకుండా చేయడము, లేకపోతే స్టడీ టైం పెట్టుకుంటే దానికి మూవీకి వెళ్ళిపోదామని బలవంతంగా తీసుకెళ్ళడము. ఉద్దేశం వేరే ఉంటుంది. నువ్వు స్ట్రెస్ అయిపోతున్నావు, కాసేపు నువ్వు రిలాక్స్ అవ్వాలి, మూవీకి వెళ్దాం పద, అట్లా టైర్డ్ అయిపోయేలా కూడా చేస్తారు. ఒకరికొకరు పోటీ పెట్టుకుంటారు. సో ఈ జోహారీ విండో, ఈ టోటల్గా ఇవి దీన్ని అట్లా అంటే పేపర్ వర్క్ చేయొచ్చా మేడం యువత? వాళ్ళు రాసుకోవచ్చా ఇట్లా నాలోని అన్నోన్ థింగ్స్ ఏంటివి, నాలోని బ్లైండ్ థింగ్స్ ఏంటివి, ఎదుటి వాళ్ళు నాకేం చెప్తున్నారు, ఓపెన్ గా ఏమున్నా నాకు వాళ్ళకు తెలిసిన ఏంటివి? అవును, ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళు స్కూల్కో కాలేజ్కో వెళ్ళొచ్చిన తర్వాత అది పేరెంట్స్ ఆర్ టీచర్స్ కూడా ఇద్దరి బాధ్యత ఉంటది. మార్నింగ్ నుంచి వరకు ఏం జరిగింది రాసుకోమని చెప్పాలి. అదే పేరెంట్స్ టీచర్స్ బాధ్యత ఉంటుంది. ఓకే మేడం, అలా ఒక సపోర్టర్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అంతా ఏ సపోర్ట్ లేకుండా, పేరెంట్ టీచరు హెల్ప్ లేకపోయినా తనకు తాను ఎలా క్లియర్ చేసుకోవాలనేది మన ధ్యాన యువ స్పెషల్. అయితే ముందు కొంత అయితే ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని వదిలిపెట్టకూడదు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకు వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, మంచిగా ఎదిగిన వాళ్ళు ఎవరున్నారు, ఇప్పుడు నేను ఎందుకు ఇలా కోపడుతున్నాను, ఎందుకు నా అకాడమిక్స్ లో వెనక్కి వచ్చేస్తున్నాను, ఇప్పుడు ఒకరిని కోపడుతున్నామంటే మనకు తెలుస్తుంది ఆ కోపం ఎందుకు అనేది, రీజన్ తెలుస్తుంది. కానీ దాన్ని పేపర్ మీద పెట్టి ఎనలైజ్ చేసుకోవాలి. ఎందుకు కోపడుతున్నాను నేను, తన మీద ఎందుకు నాకు అంత శత్రుత్వం పెరుగుతుంది అంటే తనకున్న స్కిల్ నాకు లేదనా, అయితే ఆ స్కిల్ని నేను పెంచుకోవాలి కదా. ఈ వేలో ఆలోచించి వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు. ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. ఎదుటి వాళ్ళ పైన కోపము, యాంగర్, ఆరోగెన్స్ వస్తుంది అంటే వాళ్ళకన్నా నేను ఎక్కడో ఒక దగ్గర తక్కువ ఉన్నాను. తప్పకుండా స్కిల్ తక్కువ ఉన్నప్పుడే మనకు అలాంటి జలసీ వస్తుంది. కానీ మేడం ఇక్కడ యూత్ అయినా ఏ ఏజ్ లోనైనా అబ్బాయికి అమ్మాయికి ఎమోషన్ లో డిఫరెన్స్ ఉంటుంది అంటారా? తప్పకుండా ఉంటుంది. వీళ్ళ శరీర తత్వం వేరు, అబ్బాయిల శరీర తత్వం వేరు, అమ్మాయిల శరీర తత్వం వేరు. అలాగే ఒక సర్టెన్ ఏజ్ రాగానే పిల్లలకి ఏమవుతుంది, అమ్మాయిల హార్మోన్స్
చేంజెస్ అవుతుంటాయి, త్వరగా చేంజెస్ అవుతుంటాయి, త్వరగా మెచ్యూరిటీ కూడా వస్తుంది అంటారు. మైండ్ మెచ్యూరిటీ కూడా అంటే ఎన్నో సందర్భాల్లో ఆడపిల్లలు ఎక్కువగా ఎదుర్కొంటారు, చూస్తూ ఉంటారు తల్లిదండ్రుల ప్రవర్తన కానీ టీచర్స్ కానీ ఎక్కువ కలిసిమెలిసి ఉంటారు. ఆడపిల్లలు ఎక్కువగా మెంటల్ మెచ్యూరిటీ వచ్చేసి అబ్బాయిల్లో కొంచెం టైం పడుతుంది. అంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పెంచే గారాబం కావచ్చు, లేకపోతే వాళ్ళ గదికి పరిమితమై ఉంటారు, వాళ్ళకు పని చెప్పరు, సరే చూద్దాంలే అన్నట్టుంటారు. అలా కొంచెం అమ్మాయిని అన్నిట్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల వీళ్ళకి మెచ్యూరిటీ ఎక్కువ వస్తుంది అంతే. అంటే మీరు చెప్పే దాని ప్రకారంగా ఒక సైకాలజిస్ట్ గా ఇది చూస్తున్న తల్లిదండ్రులు కూడా అబ్బాయిలను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే, వాళ్ళకు కూడా అమ్మాయిలాగే పనులు చెప్తే, వాళ్ళతో కూడా క్లియర్ గా మాట్లాడితే, వాళ్ళు ఏదో మమ్మల్ని ఫ్యూచర్ లో చూసుకోబోతున్నారని వాళ్ళని ఏదో ఇప్పుడే రాజుల్లాగా పక్కన పెట్టకుండా వీళ్ళలాగే పని చేపిస్తూ ఉంటే, ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే బాగుంటది అనేది మీరు అల్టిమేట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయితో వీళ్ళకు కంపేర్ చేయడాన్ని ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు ఒకరంటే ఒకరు, ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం మేడం, అన్నా తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఒకరిపైన ఒకరికి కలిసినప్పుడు బాగున్నా లోపల ఎక్కడ ఏదో తెలియని ఒక కోపము ఈర్ష్య ద్వేషాలు ఉంటూ ఉన్నాయి. ఎందుకంటారు మేడం? దీన్ని మనము సిబ్లింగ్ రైవలరీ అంటాం. సిబ్లింగ్ రైవలరీ అంటే అది మనం సైకాలజీ వర్డ్, అది టర్మ్, అది సిబ్లింగ్ రైవలరీ. ఎందుకు వస్తుంది? అది కూడా మనం పేరెంట్స్ తప్పే. అంటే వాళ్ళకి సమానం చేసి చెప్పడం అనేది రాలేదు. ఇప్పుడు పిల్లాడు, ఇప్పుడు చెప్పాను కదా, ఒక విషయంలో ఒకటి చేసినప్పుడు మెచ్చుకుందాం, కానీ ఎట్ ది సేమ్ టైం ఇంకొకరిని కించపడాల్సిన పని లేదు. పాపనో బాబునో మనము మెచ్చుకునే విషయం వరకు మెచ్చుకుని, కుదిరితే అవతల ఎప్పుడైనా ఎవరో ఒకరు సాధించే ఉంటుంది కదా ఆ పాపో బాబో, ఆ విషయాన్ని కూడా కొంచెం ఎలివేట్ చేసి చెప్పొచ్చు. లాస్ట్ టైం నువ్వు కూడా ఇలాగే చేసావు, ఇప్పుడు అన్నయ్య ఇలా చేశాడు, గ్రేట్, అసలు మీ ఇద్దరు మాకు కళ్ళు, మీ ఇద్దరు సమంగా కలిసి ఉంటేనే మాకు సంతోషం, ఇద్దరు సమానమనే విషయాన్ని మన స్కూల్ మాటల్లో సందర్భంలో చూపియాలి. మామూలుగా చెప్తాండు నాకు పిల్లలందరూ ఒకటే అంటారు, కానీ ఎవరైనా విజయం సాధించినప్పుడు వాడిని హైఫ్ లేపేస్తాం, వీడు తక్కువైపోతారు. వాళ్ళని గమనించుకోవాలి మనం, ఎక్కడో ఈ పొరపాటు జరుగుతుంది అని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నేను చాలా గొప్పగా పెంచుతున్నాను అనుకున్నాను వాస్తవానికి. ఆ ఇద్దరు పెరిగే క్రమంలో అన్ని బాగానే ఉన్నాయి. నాకు ఆఫ్టర్ 3-4 years తర్వాత, అంటే వాళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మా చిన్న పాప ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నందుకు చాలా సఫర్ అయ్యి ఆ ఇంగ్లీష్ మాట్లాడడం తగ్గించింది. ఎందుకు మాకు తెలియకుండానే తను ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది పెద్ద అమ్మాయి అని బాగా మెచ్చుకునేవాళ్ళం. తన యాక్సెంట్ కానీ ఫ్లో కానీ చాలా బాగా మాట్లాడితే మెచ్చుకున్నాం అంతే. కానీ తను ఎలా ఫీల్ అవుతుంది అనేది మేము అబ్జర్వ్ చేయలేదు, తనని ఎంకరేజ్ చేయలేదు. తర్వాత కొన్ని సందర్భాలప్పుడు మేమంటే ఏంది మాకు బాగా క్లోజ్ అయినప్పుడు అప్పుడు చెప్పింది అనమాట, మీరు అక్కని బాగా మెచ్చుకునేవాళ్ళు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతామని. ఒక సందర్భంలో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు తను ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడింది. అప్పుడు నేను మా వారి ఇద్దరం మెచ్చుకున్నాను తనని. అప్పుడు చెప్పింది, చిన్నమ్మాయిని కూడా మెచ్చుకున్నప్పుడు చెప్పింది. అలా బాధపడ్డాను నేను, అందుకోసం నేను తగ్గించాను, నాలో కూడా ఆ కేపబిలిటీ ఉంది, మీరు గుర్తించలేదు. అక్క చెల్లెళ్ళు బాగా ఫ్రెండ్లీగా ఉన్న తర్వాత తను మాట్లాడడం స్టార్ట్ చేసింది. తను కూడా హాస్టల్లో ఉన్నప్పుడు 1 year అందరితోనే ఇంగ్లీషే మాట్లాడాల్సి వచ్చింది. ఆ ఫ్లో పెరిగిపోయింది. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఫ్లో బాగా ఉన్నప్పుడు మనం తెలియకుండానే మెచ్చుకుంటాం, ఎప్పుడో ఒకసారి మాట్లాడినప్పుడు మన దృష్టిలోకి రాదు, పేరెంట్స్ గా అబ్జర్వ్ చేయము. అప్పుడు అర్థమైంది, పేరెంట్స్ గా ఉండడము అంటే వాళ్ళని ప్రతి క్షణం పాజిటివ్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తూ ఏమైనా విషయాలు నెగిటివ్ ఉన్నా కానీ అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందేమో, అంత టైం ఇవ్వాలి పేరెంటింగ్ అంటే. ఖచ్చితంగా ఇద్దరి కోసం అన్ని శరీరానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన బట్టలు, గ్యాడ్జెట్స్, మంచి పాష్ స్కూల్స్, కాలేజెస్, ఇవన్నీ ఏవి వాళ్ళని ఎమోషనల్ గా డెవలప్ చేయవు అనేది అర్థమవుతుంది. మనం పేరెంట్ ఇచ్చే కేర్, వాళ్ళు మాట్లాడే మాట, పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నాం, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం అని ఎంత జాగ్రత్త తీసుకోవాలంటారు మేడం. ఇప్పుడు సిబ్లింగ్స్ మధ్యన పోలికతో జరిగేది చెప్పారు. సింగిల్ చైల్డ్ అనుకోండి, ఒకే అమ్మాయి లేదా ఒకే అబ్బాయి ఉన్నారు, పేరెంట్స్ మదర్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళలో ఎలాంటి ఎమోషన్స్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? గతంలో అయితే మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి సింగిల్ చైల్డ్ అయినా కానీ అంత ఇబ్బంది జరగదు, అందరితో కలిసి ఉంటారు, కజిన్స్ తో ఉంటారు. ఎక్కువ మంది పిల్లలు ఉండడం వలన సింగిల్ గా ఉన్నా సరే వీళ్ళకి ఏదో ఒక పని చెప్పడము, మాట్లాడడము, అతి గారాబాలు అలా ఉండే కాదు.
రాను రాను మనకి న్యూట్రల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, సింగిల్ చైల్డ్ సింగిల్ పేరెంట్ కూడా ఉంటున్నారు, సింగిల్ పేరెంట్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ తోని ఇంకొంచెం ప్రేమగా ఇంకొంచెం గారాభంగా నేను పడ్డ కష్టం వాళ్ళు పడకూడదని ఇలా చూసి వాళ్ళకు సొసైటీలో కొంచెం ఇబ్బంది జరుగుతుంది. స్కూల్లో వెళ్ళినా కానీ వీళ్ళు కొంచెం యాటిట్యూడ్ చూపించడం, కొంచెం స్టబాన్గా బిహేవ్ చేయడం, ప్రతి దాంట్లో వాళ్ళు ఫస్ట్ రావాలనుకుంటారు. ఏది చేసినా ఏది చదివినా నేనే ఫస్ట్ ఉండాలి, అంటే ఏదో ఒక ల్యాక్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఎక్కడో పెట్టేస్తారు. అంటే నా అనే భావం నాకున్నారు, నా అందరూ ఉన్నారు అనే ఫుల్ఫిల్ గా వాళ్ళు ఉంటే అలా ప్రవర్తించరు వాళ్ళు, నార్మల్ గా ఉంటుంది ఎమోషన్స్. అది ఎవరైనా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటుంటారుగా, నువ్వు ఒక్కడివే నీకేంటి, నీకు అలా పొగరు పెంచుతారు కొంతమంది. కొంతమంది ఏమో నీకెవరున్నారా, నువ్వు ఒక్కడివే ఒంటికాయ సొంటిలాగా అలా విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ వీటన్నిటిని తగ్గించాలంటే ఫస్ట్ మన అందరం పిల్లలకి, సింగిల్ అయినా సరే సిబ్లింగ్స్ ఉన్నా సరే, మన అందరం ఒక వాతావరణం అయితే కల్పించాలి. స్కూల్ ఎన్వైరన్మెంట్లో ఇంట్లో ఒక ధ్యానం చేయించడం, ప్రాణాయామం చేయించడం, ఆటలకు కొంత సమయం కేటాయించడం, చదువుకోవడానికి సర్టెన్ టైం ఒక డిసిప్లిన్డ్గా ఉండాలి. వాళ్ళకి ఎక్కువగా ఆటల్లో ప్రోత్సహించినా కానీ వాళ్ళు ఆటల్లో చాలా విషయాలు నేర్చుకుంటారు. ఆడడం అనేది ముఖ్యం. ఎస్ మేడం, అంటే సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా కరికులర్ మీద ఎక్కువ పెట్టిస్తే బాగుంటది. అవును, ఎక్కువ మందితో కలుస్తారు, వాళ్ళకు కూడా ఆట అనేది ముఖ్యం, కానీ గెలుపు ఓటం ముఖ్యం కాదని మనం నేర్పించగలిగితే ఆ గేమ్స్ తో కూడా మనకు సాధ్యమైంది. రైట్, ఆ గేమ్స్ ఆడినప్పుడు అందరితో ఉంటారు, కొద్ది టైమే వాళ్ళతో ఇండివిజువల్ గా ఉంటారు కాబట్టి అప్పుడు బ్యాలెన్స్ గా ఉంటారు. ఇందాక మీరు అన్నారు సింగిల్ పేరెంట్ కూడా ఉంటారు, చైల్డ్ ఇద్దరు ముగ్గురున్నా ఒక్కరున్నా, సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు పిల్లల్లో ఎమోషన్స్ ఎలా ఉంటది అంటారు? ఇంకా ఆ పేరెంట్ ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అది సింగిల్ పేరెంట్ యొక్క భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ అంటే వాళ్ళు మొదటి నుంచి స్ట్రాంగ్ గా పెరిగారా, వాళ్ళు పెరిగిన ఎన్వైరన్మెంట్ అలా ఉంది, వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి వాతావరణంలో పెరిగి వచ్చి ఎలాంటి కష్ట నష్టాలను ఎదుర్కొని ధైర్యంగా ఉన్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు సింగిల్ పేరెంట్ యొక్క భావాలు పిల్లలకి వెళ్తుంది అన్నారు కదా మేడం, అమ్మాయికి ఎలా వెళ్తుంది, అబ్బాయికి ఎలా వెళ్తుంది? మనకి తెలిసైతే సహజంగా ఇద్దరు పిల్లలు ఒకలాగే చూస్తారు. మా అమ్మని కష్టపెట్టకూడదు, నేను పెద్ద అయితే మా అమ్మని ఇలా చూసుకుంటాను అలా చూసుకుంటాను, ఇద్దరికీ ఉంటుంది. కాకపోతే కొంచెం క్లోజ్ గా బిడ్డ తల్లి కూతురు ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు పక్క పక్కనే పాడుకోవడం, మాట్లాడడం, చాలా విషయాలు షేర్ చేసుకోవడం ఇంకొంచెం ఎక్కువగా అమ్మాయి అర్థం చేసుకోవచ్చు. సేమ్ రిలేషన్ అబ్బాయితో మెయింటైన్ చేసినా అలాగే ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలకు కూడా మనం అన్ని నేర్పిస్తున్నాం. నిజం చెప్పాలంటే అమ్మాయిలకే పనులు రావేమో అనిపిస్తుంది. ఇప్పుడు అబ్బాయిలకు అన్ని నేర్పుతున్నారు, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఇది 100% నిజం మేడం, చాలా వరకు జరుగుతుంది. అవును మేడం, ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి, అబ్బాయి ఏమో మదర్ క్వాలిటీస్ని, అమ్మాయి ఏమో ఫాదర్ క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకుంటారు, అలాంటి లైఫ్ పార్ట్నర్స్ని ఎంచుకుంటారు మళ్ళీ అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇట్స్ ఆల్ కొంతవరకు అయితే నిజమే సార్. కొంతవరకు ఎందుకు అంటే వాళ్ళనే చూస్తూ పెరుగుతారు కదా, వాళ్ళనే చూస్తూ పెరిగినప్పుడు ఆ యొక్క అలవాట్లని, వాళ్ళ యొక్క బిహేవియర్ ని, ఏ సిచ్యువేషన్ కి ఎలా బిహేవ్ చేశారని తెలియకుండా వాళ్ళ అదే యాటిట్యూడ్ ని చేసుకుంటారు. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చెప్పండి. తండ్రి కొడుకు ఉన్నారు ఇంట్లో, వాడు చదువుతూ పెరుగుతూ ఉన్నాడు. తండ్రి రోజు నానా స్విచ్ ఆఫ్ చేయి, లైట్ స్విచ్ ఆఫ్ చేయి, వాటర్ పోతుంది నల్లా కట్టేయి, ఫ్యాన్ ఆఫ్ చేయి, కాస్త మొక్కల్ని చూడు, ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉన్నాడు. ఈ కొడుకు కూడా చేస్తూ ఉన్నాడు, కానీ విసుక్కుంటున్నాడు. ఈ నాన్న పొద్దున్న లేస్తే ఏదో ఒక పని చెప్తూనే ఉంటాడు, పక్క బట్టలు మడతేయమంటాడు, స్విచ్ ఆఫ్ చేయమంటాడు, ఇంకే హెల్ప్ చేయమంటాడు, కొంచెం విసుక్కుంటూ ఉంటాడు. పెద్దగా అవుతాడు, డిగ్రీ అయిపోయింది, జాబ్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తుంటేనే పక్కనే పంపు అలా వదిలేసి ఉన్నది కనపడుతుంది. వెళ్ళి బంద్ చేస్తాడు, ఆ పైపు పక్కన పెడతాడు, ఆ నల్లా బంద్ చేస్తాడు. లోపల దాకా వెళ్ళక ముందే అక్కడ ఫ్యాన్లు తిరుగుతుంటాయి హాల్లో, ఎవరు లేరు, ఫ్యాన్లు బంద్ చేస్తాడు. వెళ్ళి ఇంటర్వ్యూ కోసం సిద్ధంగా కూర్చుంటాడు. అక్కడ మంచినీళ్ళది వాటర్ అది కూడా ఓపెన్ చేసి ఒక బొట్టు బొట్టుగా కారిపోతూ ఉంటుంది. అరే అని తెలియకుండానే అన్నీ చేసేస్తుంటాడు. అలా లోపలికి ఇలా చిందరవందరగా పడిపోయి పేపర్స్ ఆడపడి ఉంటాయి, అవి సరి చేసి పెడతాడు. చిన్న చిన్నవి వాళ్ళ నాన్న తనలో ఉన్నాడు, తెలియకుండా గైడ్ చేస్తున్నాడు. సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నాయి కదా, తనలో ప్రోగ్రామ్ అయిపోయింది, చూసి అలా ఉండలేడు, వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే వాళ్ళు ఏం చెప్పారు,
యూ సెలెక్టెడ్, యూ You are selected without asking any question. ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్. ఆల్రెడీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అయిపోయింది, కదా, అన్ని ఆల్రెడీ టెస్ట్ చేశారు Yeah. కెమెరా ద్వారా. అది అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనము Yes. పేరెంట్స్ ఏం చేస్తున్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. తిట్టుకున్నా కానీ కాస్త చిరాకు పడ్డా అంటే అది హార్మోన్ బ్యాలెన్స్ వల్ల పిల్లలు చిరాకు పడతారు. చిరాకు పడ్డంత మాత్రాన తండ్రి ప్రేమ లేదని, తండ్రిని రెస్పెక్ట్ లేదని అనుకోలేం. Yes, మనం అప్పటికిన్న తర్వాత మనం ఆ పనులు చేస్తాం తప్పకుండా. పేరెంట్స్ ఏదైతే చెప్తున్నప్పుడు చేస్తూ ఉంటారో ఎస్, అది ఎప్పటికైనా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఒక జాబ్ క్రియేషన్ అయినా, ఒక మ్యారేజ్ క్రియేషన్ అయినా ఉపయోగపడుతుంది అనేది మీరు ఒక కేస్ స్టడీ చెప్పారు. ఎస్ ఎస్, సో జాబ్కే క్రియేషన్కి ఈజీ అయింది. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. సో ఇప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి విద్యార్థులైతే ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి, యువత అయితే ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి మేడం? మనము విద్యార్థి దశలో ఉన్నప్పుడు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మనం నేర్పించాల్సిన ఫస్ట్ ఏంటంటే సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అనేది మనం నేర్పించాలి. అంటే సెల్ఫ్ అవేర్నెస్ కావచ్చు, సెల్ఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎలాగా ఫ్రెండ్స్తోని ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ మనం వాళ్ళకి నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉంటారు. ఏదైనా కష్టం వచ్చినా కానీ కలిసి అందరం షేర్ చేసుకుంటే ఎంత ఈజీ అనేది మనం చెప్పాలి. ఇప్పుడు ఒక విషయం ఉంది, ఒక ప్రాబ్లం వచ్చింది పిల్లాడికి, వాడు ఎక్కడే సాల్వ్ చేసుకోవాలంటే కష్టం. ఒక తెల్లారే ఎగ్జామ్ ఉంది, వాడు పెద్ద సబ్జెక్ట్ ఉంది, వాడు చదవలేడు, కష్టంగా ఉంది. ఫ్రెండ్స్ని పిలుచుకొని నలుగురు గ్రూపుగా కలిసి తలా ఒక చాప్టర్ తీసుకొని చదివి ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఇలాంటి స్కిల్స్ మనం వాళ్ళకి పెంపొందించాలి. లైఫ్ స్కిల్స్ కూడా మనకు నేర్పించాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు నేర్పించాలి, ఓకే మేడం, నేర్పించే పేరెంట్స్ ఒకవైపు ఉన్నారు, ఎస్, అది వెల్ అండ్ గుడ్. Yes. అసలు నేర్పించే పేరెంట్స్ లేరు, పేరెంట్ టీచర్ సపోర్ట్ లేదు. కానీ ఒక విద్యార్థికి, యువతకి ఎదగాలన్న తపన ఉంది, తనను తాను తెలుసుకోవాలన్న తపన ఉంది. చాలామంది ధ్యాన విద్యార్థులు, ధ్యాన యువత ఉన్నారు మేడం. ఎస్, సో వాళ్ళు ఏమేమి సాధనలు చేయాలంటారు మీరు? అంటే వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటివి స్టెప్ బై స్టెప్? ఇప్పుడు మనకి చాలా సమాచారం ఉంది సార్, ప్రతి చోట దేని గురించి కావాలంటే ఆ వర్డ్ మనం ఇంటర్నెట్లో కొడితే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, అంతా ఓకే. Right. కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రాక్టికల్గా మంచి చెడు అనేది తనకు తెలుసు కదా, యువతకి తెలుసు మంచి చెడు అనేది, వాళ్ళు ఖచ్చితంగా ఒక డైరీ ఆర్ జర్నల్ రాసుకుంటూ ఉంటే నెక్స్ట్ 3 months ఏం చేస్తాను, నెక్స్ట్ 3 yearsలో ఏం సాధిస్తాను, నెక్స్ట్ నాదేంటి అనేది వీళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు. ఏదైనా తెలుసుకోవడం కాదు, చదవడం కానీ దాన్ని అప్లికబుల్ చేయాలి. నేను దాన్ని అప్లికబుల్ చేసినప్పుడు వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతారు. ఇది అల్టిమేట్ సజెషన్. జర్నల్ రాయడం ప్రాక్టీస్ చేయాలి తప్పకుండా. ఎప్పటికప్పుడు ఈ నెల నేనేం చేయాలి, నెక్స్ట్ 3 months, నెక్స్ట్ 6 months, 1 year. దాంట్లో కూడా వాళ్ళు భాగంగా ఏం పెట్టుకోవాలి, ఖచ్చితంగా మెడిటేషన్ చేయడం పెట్టుకోవాలి. వాళ్ళ ఏజ్ని బట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని నిమిషాలు మెడిటేషన్ చేయడం, మ్యూజిక్ వినడం, గార్డెనింగ్ చేయడం, ఇంకా కుకింగ్ కొత్తవి నేర్చుకోవడం, ఇలా కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే ఛానల్ అవుతాయి, ఎప్పుడైతే పిల్లలు హ్యాపీగా ఉంటారో పెద్ద పెద్ద విషయాల్ని, పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు లెక్క చేయరు. దాన్ని ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే థాట్స్ వాళ్ళకి వస్తాయి తప్పకుండా. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ మీద వాళ్ళు వర్క్ చేస్తే ఎమోషనల్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. రైట్. అంటే చిన్నప్పటి నుండి విద్యార్థులుగా యువత ఉన్నప్పుడు ఇలా చేసినప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయిన యువతకి ఇబ్బందులు ఉండే అంటారు. ఇప్పుడు ఉద్యోగంలో ఇవన్నీ స్కిప్ అయిపోయినాయి మేడం. చిన్నప్పుడు యువత ఇవన్నీ అందలేదు అనుకోండి, డైరెక్ట్ జాబ్లో జాయిన్ అయిన యువత అక్కడ ఎమోషనల్గా టర్బులెన్సెస్, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి. కొత్తగా జాబ్ జాయిన్ అయ్యాను, దీంట్లో ఉన్న నాకు హడల్స్ ఏంటి, ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉంటుంది అని అయితే వాళ్ళు దానికి ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు దీని గురించి స్కిల్స్ పెంచుకోవాలి, నేను దీని గురించి తెలీదా, నేను సఫర్ అవ్వకూడదు. సఫర్ అవ్వకుండా దాంట్లో ఎవరో ఒకరు నిష్ణాతులు ఉంటారు కదా, దానికంటే ముందు ఆ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, మొహాటం లేకుండా పోయి వాళ్ళ దగ్గర కూర్చొని సలహాలు అడిగి వాళ్ళ వర్క్ నేర్చుకోవాలి. ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లాగా వాళ్ళు అన్ని విషయాల మీద ఫోకస్ చేయాలి. ధ్యానం, స్పోర్ట్స్ వగేరా అన్నీ చేయాల్సిందే వాళ్ళు. ఎప్పుడైతే అన్ని విషయాల మీద ఫోకస్ చేస్తారో చాలా ఈజీగా ఆ జాబ్ చేయగలుగుతారు. లేదనుకోండి, సఫర్ అవుతూ కొద్ది రోజుల పాటు దాని గురించి ఆలోచిస్తూ దీంట్లో ఇలా చేస్తుంటే నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమనుకుంటారో అని చెప్పి క్విట్ చేసే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఉద్యోగం క్విట్ చేశారు,
ఇంకొకటైనా అలాగే ఉంటుంది, దాంట్లో కూడా కష్టాలు ఉంటాయి. ఎక్కడైనా ఒత్తిడి లేని ఉద్యోగాలు ఉండవు. ఒత్తిడి కూడా కావాలి మనకి. కొంత ఒత్తిడి ఉన్నప్పుడే వాళ్ళు దాన్ని సాధించాలని పట్టుబట్టుకుంటారు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఇక్కడ ఒత్తిడి భయము రెండు ఉంటేనే ఆ విషయాన్ని వాళ్ళు సాధిస్తారు. భయం లేదనుకోండి అవసరమే లేదు, లైట్గా తీసుకుంటారు. వండర్ఫుల్ సజెషన్ ఇచ్చారు. అంటే జాబ్లో జాయిన్ అయినప్పటికి కూడా వాళ్ళ ప్రాక్టీసెస్ ఆపొద్దు. కొంత టైము రిలాక్సేషన్ కోసం, మెడిటేషన్ కోసం టైం పెట్టుకోవాలి కంపల్సరీ. అప్పుడే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. మేడం, జాబ్లో చాలామంది యువత కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పుడు కొంతమంది చెప్తున్నది ఏంటంటే, అమ్మాయిలేమో వింటూ ఎస్ బాస్ టైప్లో, అబ్బాయిలు కూడా చిన్నప్పటి నుంచి పెంచబడిన ఎమోషన్సా ఏమో ఈ మేల్ డామినేషన్ చూపిస్తున్నారు. అమ్మాయిలు కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. యువతనే హై క్యాలిబర్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు మనం. మరి ఇప్పుడు ఈ మేల్ డామినేషన్తో ఉన్నటువంటి బాస్ దగ్గర ఈ అమ్మాయిలు ఎలా ఎమోషనల్ బ్యాలెన్స్తో ఉండాలంటారు? ఒకటేనండి, మనకు ఆ జాబ్ తప్పదు, ఆ జాబ్ చేసే తీరాలి. ఆ అమ్మాయికి ఆ ఉద్యోగం చేయకపోతే ఇంట్లో సరిగ్గా గడవదు. ఏమంటారు, గడుసుగా ప్రవర్తించాలి అంతే. అంటే స్కిల్ ఉంది ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి చేయగలుగుతుంది, అంత మించి ఆయన ఏమి అనలేడు. ఒకవేళ స్కిల్ లేదా కొంచెం భరించి దాన్ని నేర్చుకుని దాన్ని రీచ్ అవ్వాలి. స్కిల్ ఉంది, అన్నీ చేయగలుగుతుంది, అయినా సరే ఎదిరించక్కర్లేదు. సింపుల్, గడుసుగా తాను ఒప్పించగా, అదొక సామెత ఉంది కదా, అలా తానవ్వక ధన్యుడు, తిరుగువాడే ధన్యుడి సుమతి అని ఉంది కదా, అలాగే కాస్త స్కిప్ చేయాలి. తన వర్క్ ఏదో తనకు చేసి ఇచ్చేసి తన పని తను చేసుకోవచ్చు. రైట్. సో ఎటు తిరిగి మనం జాబ్ కంపల్సరీ అన్నప్పుడు ఇప్పుడు ఇది స్కిప్ చేసినా ఇంకో దగ్గర ఉంటుంది. ఇప్పుడు చాలా మంది బాస్ ఇబ్బంది అని చెప్పి ఎన్నో జాబులు మారుతూనే ఉంటారు. పర్సన్ మారుతారు కానీ మళ్ళీ ఎమోషన్ సిచ్యువేషన్ సేమ్ ఉంటది. అందుకని అక్కడ మనం ఏం చేయాలి, అతనికి ఆ బాస్ కి ఉన్న అలవాట్లేంది, తన బలహీనతలేంది, తన బలాలేంది, ఏ విషయం మీద ఫోకస్ చేసి తిడుతున్నారు, మాట్లాడుతున్నారు, వాటిని కట్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు కొంత లిమిట్ వరకే పక్క మనిషిని బాధ పెట్టగలరు ఎవరైనా సరే. ఆ లిమిట్ దాటి వస్తే వాళ్ళకి భయం ఉంటుంది, తను మనిషే కదా, బాస్ అనేవాడు తను మనిషే కదా. ఖచ్చితంగా చెప్పొచ్చు, మీరు నన్ను కాదని నేను చేసే పనిని 100% కరెక్ట్గా చేసినా మీరు నన్ను అంటే ఈ విషయం నేను నలుగురిలో మన ఆఫీస్లో అందరికీ చెప్పాల్సి ఉంటుందని మాట్లాడవచ్చు, తప్పలేదు. రైట్ రైట్ రైట్. అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్సే అన్ని ప్లేసెస్లో డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తున్నాయి. రైట్ మేడం, ఈ నెగటివ్ ఎమోషన్ నుండి పాజిటివ్ ఎమోషన్కి టర్న్ అవ్వడం ఎలా? ఇప్పుడు కొంతమందికి నిజంగా జెలసీ లేకపోయినా ఉద్యోగాల్లోనూ కొన్ని సందర్భాల్లో ఆ మూమెంట్లో వస్తుంది. ఇప్పుడు నెగటివ్ ఎమోషన్స్ నుంచి పాజిటివ్ ఎమోషన్కి టర్న్ అవ్వడం ఎలా? నేనైతే సింపుల్గా ఒకటే చెప్తానండి, ధ్యానం చేస్తే నెగిటివ్ ఎమోషన్స్ నుంచి పాజిటివ్ గా ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతారు. మేడం, అది కన్వర్ట్ అయినా మళ్ళీ ఇక్కడ ఇంకోటి వస్తుంది తెలిసిన ధ్యానంలో కూడా. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మాకు ఎక్స్పీరియన్స్ రాలే. వాళ్ళు ఫాస్ట్ లైఫ్ చూసుకున్నారు, నాకు తెలియట్లా. ఇలాంటి కంపారిజన్ కూడా వస్తుంది మళ్ళీ. ఒకటే సాధన చేస్తూ ఇప్పుడు థాట్ అనేది ఒక ఆలోచన అంతే కదా, అది నెగిటివ్నా పాజిటివ్నా మనం మాట్లాడకూడదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు కోపం అనేది ఒక ఎమోషన్, వెంటనే మనం ఎమోషన్ దాని పేరేమంటాము, ఒక ఎమోషన్ అయితే వచ్చింది నెగటివ్ అంటాం. యాక్చువల్ గా అయితే కోపం అనేది నెగటివ్ ఎమోషన్ అంటాం. అది ఎలా అవుతుంది, దాన్ని కూడా నెగిటివ్ గా, అంటే ఒక బాస్ ఊరికే తిట్టేశాడు పని సరిగ్గా చేయలేదని అక్కడ మనం నెగిటివ్ గా చూసినా, కానీ అదే సందర్భంలో ఒక సరిగ్గా పనిచేయడానికి తిట్టినప్పుడు అది పాజిటివ్ అవుతుంది కదా. అందుకే థాట్ అంటే థాటే, దాన్ని పాజిటివా నెగిటివా, ఒకవేళ ఆలోచన వల్ల కలిగే ఇబ్బందులు ఏమన్నా ఉంటే అది మన నెగిటివ్, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆలోచన నాకు పాజిటివ్, ఇంకొకరికి నెగిటివ్, అట్లా చూసుకోవాలి మనం. ఆ ఆలోచన ఎటు దారి తీస్తుంది, ఇప్పుడు నేను ఇది ఆలోచన చేసి వాళ్ళతో పోట్లాడితే తర్వాత నెక్స్ట్ నాకు రాబోయే ఏంటి, కోపం, ద్వేషం, ఆ తర్వాత బీపీ, షుగర్ వగేరా వస్తాయి. అదే దాన్ని ఇంకొంచెం సరి చేసుకుని తనను కూడా కొంచెం మార్చే ప్రయత్నం చేస్తే, అలా కాదు మీరు ఇలా అనుకుంటున్నారు కదా, అది కాదు ఇది నా ఉద్దేశం, ఏమనుకోకండి అంటే ఖచ్చితంగా మారతారు. వండర్ఫుల్ మేడం. మేడం, ఈ ఎమోషన్స్, సప్రెస్డ్ ఎమోషన్స్ ఫిజికల్ ఇల్నెస్కి, మెంటల్ ఇల్నెస్కి కూడా దారి తీస్తున్నాయి అంటారా? ఇప్పుడు చాలా మంది యువత ఫేస్ చేస్తున్నది అదే కదా. ఒకవేళ ఈ ఎమోషన్స్ని నెగ్లెక్ట్ చేసి సపరేట్ చేసుకుంటూ పోతే అది ఎక్కడిక్కడికి దారి తీయచ్చు అంటారు? ఇప్పుడు బాస్ తిట్టాడు ఆఫీస్లో,
అది సప్రెస్ అయింది. ఎట్లాగో మనం బాస్ ఏమనలేరు. దాన్ని ఏమనలేరు, ఇంటికి వస్తారు. యాక్చువల్గా ఆ సప్రెస్డ్ ఎమోషన్ని తిట్టాడు, ఇది ఇక్కడితో వదిలేద్దాం, నాకు సరిగ్గా స్కిల్ లేదని తిట్టాడు, లేకపోతే ఇంకా ఆయన అంతే ఇలా తిట్టేశాడు, దీన్ని ఇక్కడే వదిలేద్దామని అక్కడే వదిలేసి వస్తే ప్రాబ్లం లేదు. ఎనలైజ్ చేసుకుని 2 నిమిషాలు కూర్చొని ఎనలైజ్ చేసుకొని ఆ విషయాన్ని ఆఫీస్లో వదిలేసేస్తే బాగానే ఉంటుంది. కానీ అది చాలా మంది ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. యా సూట్ కేసు మీకు తెలుసు కదా, సైకాలజీలో. యా ఆ సూట్ కేసు పట్టుకొని ఇంటికి వస్తాడు, పక్కన పెట్టుకుంటాడు. పక్కన పెడితే బానే ఉంటుంది, ఏం చేస్తాడు, గట్టిగా అరుస్తాడు, అది ఇవ్వమనో ఇది ఇవ్వమనో ఏదో ఒకటి. అవతల వాళ్ళ రియాక్షన్, మనం ఏ రియాక్షన్ ఇస్తే అవతల వాళ్ళ నుంచి అదే రియాక్షన్ వస్తుంది. చక్కగా నవ్వుతూ మంచినీళ్ళు ఇవ్వు నాన్న, ఈరోజు ఆఫీస్లో అలసిపోయాను అలా అంటే, అయ్యో అవునా అలసిపోయారా, ఆఫీస్లో గొడవ జరిగిందా అని వాళ్ళు కూడా ఇంకొంచెం శ్రద్ధతోనే మంచిలు తెచ్చి కూర్చొని టైం స్పెండ్ చేస్తారు. అలా కాకుండా అక్కడే పడి వస్తున్నాను చెప్తే వినిపించుకోరేంటి అని అరిస్తే ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది మనకి. అక్కడ ఏమైతే అనలేని పరిస్థితులు ఉన్నాయో, అక్కడ ఏదైతే సూట్ కేసులో పెట్టుకున్నామో ఖచ్చితంగా ఇంటికి వచ్చో ఎక్కడో ఒక దగ్గర ఆ సూట్ కేసు ఓపెన్ అవుతుంది. అది కాకపోతే ఆ సూట్ కేసుని అక్కడే ఓపెన్ చేయాలి, ఆఫీస్ లోనే ఓపెన్ చేసుకోవాలి, దాన్ని అక్కడే భూస్థాపితం చేసి బయటికి రావాలి. వండర్ఫుల్ మేడం. చెప్పులు తీసేయడంతో పాటు ఆ పాత్రలు, ఆ ఎమోషన్స్ వదిలేయాలి ఖచ్చితంగా. విద్యార్థులైతే కాలేజ్ ప్రిమిసెస్ లోకి ఎంటర్ కాగానే ఇంటిని వదిలేయాలి, ఇంటికి రాగానే షూ తీసేయగానే కాలేజీ ఆ ఎమోషన్స్ వదిలేయాలి. ఉద్యోగులు కూడా అంతే. వండర్ఫుల్ మేడం. చివరిగా మీ మెసేజ్ మేడం మన యువతకి, విద్యార్థులకి. ఏదైనా సరే మన యువత కానీ విద్యార్థులు కానీ నెక్స్ట్ మన భారతదేశాన్ని నడిపించబోయేది వాళ్ళే. వాళ్ళు ఒక ధ్యాన మార్గం, అలాగే స్పోర్ట్స్, లేకపోతే ఇప్పుడు మీకు చెప్పాను కదా, మనకంటే ముందున్న వాళ్ళు, ఒక స్టూడెంట్ అనుకోండి, తనకంటే బాగా చదివే వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏ పద్ధతిలో చదువుతున్నారు, టిప్స్ ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చదువుకోవచ్చు. మొహాటం అక్కర్లేదు. ఇక్కడ పిల్లలు యూగో తీసుకుంటారు, వాడు ఎలా చదువుతా నాకేంటి, వాడికి ఏదో వచ్చింది, లక్గా వచ్చింది, అలా అనకుండా వాళ్ళని ఫాలో అవ్వాలి. మనకంటే జాబ్ చేసే వాళ్ళైనా సరే ఒక కష్టం ఉంది అంటే ఆ కష్టాన్ని అధిగమించిన వాళ్ళు ఉంటారు అంతకుముందు, వాళ్ళని తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వీళ్ళ యొక్క ఎమోషన్స్ మీద కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. రాణి సోయామయ్య అని ఒక ఐఏఎస్ కలెక్టర్ ఉన్నారు మనకి ఇక్కడ జార్ఖండ్ దగ్గర. తను జార్ఖండ్, బీహార్ ఆ ప్లేస్లో చేసేది తను ఆ జాబు. తను ఒక యూనివర్సిటీకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేశారు, మీరు మా స్టూడెంట్స్కి ఐఏఎస్గా ఎదిగారు కదా, ఎలా ఎదిగారు ఏంటి, మా పిల్లలకి టిప్స్ ఇవ్వండి అని యూనివర్సిటీకి పిలిపించారు. అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు. ఫస్ట్ తనని స్పీచ్ ఇవ్వమని అడిగారు. అంటే నేను స్పీచ్ ఇవ్వను, మీరు ఏదైనా క్వశ్చన్స్ వేస్తే మాత్రం నేను ఆన్సర్ చేస్తాను అని చెప్తుంది తను. సరే క్వశ్చన్స్ అడగండి అన్నారు. పిల్లలందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళ లెవెల్లో వాళ్ళందరికీ ఆన్సర్ చేసింది. అంటే ఐఏఎస్ కంప్లీట్ చేసింది ఆవిడ సోయామయ్యి, రాణి సోయామయ్యి. ఆన్సర్ చేస్తూ ఉంది. అయిపోయే టైంకి ఒక అమ్మాయి అడిగింది, మేడం మీరు ఇంత చిన్న వయసులో ఉన్నారు, ఇంత నాలెడ్జ్ ఉంది, ఏది అడిగినా మీరు సమాధానం చెప్తున్నారు, మరి మీరేంటి అంత ముతగ్గా ఉన్నారు, ముతక శారీ కట్టుకున్నారు, ఫేస్ మీద ఏమీ వేసుకోలేదు, పౌడర్ కూడా వేసుకోలేదు, జిడ్డుగా ఉన్నారు అని అడిగింది అమ్మాయి. దానికి చాలా బాధపడిపోయింది ఆవిడ, రాణి సోయమయ్య చాలా బాధపడుతూ, సరే మీరు నా కష్టాలు వింటా అంటే చెప్తాను అని చెప్పి తన స్టోరీ స్టార్ట్ చేసిందనమాట. అక్కడ బీహార్ నుంచి జార్ఖండ్ ప్లేస్లో మైకా గనులు ఉండేవి. అక్కడ మేమందరము ఆ పని మాత్రమే చేయాలి, మైకా గనుల్లోకి వెళ్ళి ఆ పౌడర్ని తీసుకురావడం, అదొక్కటే మా అందరి వృత్తి. అక్కడ మా అమ్మ నాన్న అక్క చెల్లెలు అందరూ అక్కడే పని చేస్తూ ఉంటాము. అక్కడ చేసే క్రమంలో మైకా పౌడర్ తవ్వే క్రమంలో అక్కడి నుంచి వచ్చిన గాలితోని మా వాళ్ళందరూ సిక్ అయ్యారు. ఏదో ఎన్జిఓ వల్ల వాళ్ళు కాస్త క్యూర్ అయ్యారు, మంచిగా అయ్యారు అనుకుంటే ఇంతలోనే మళ్ళీ వర్షాలు వచ్చి అక్కడంతా నిండిపోయి మా ఇల్లు కూడా కూలిపోయింది. ఎన్జిఓ వాళ్ళు వచ్చి కొంచెం షెల్టర్ ఇచ్చారు. మాక పని చేస్తే తప్ప కుదరదు, నేను బాగా చదివేదాన్ని కాబట్టి మా నాన్నగారు నన్ను చదివిస్తూ ఉన్నారు. ఒక్కరోజు నన్ను తీసుకెళ్లారు ఆ గనులకి. అక్కడ వచ్చే శ్వాసకోశ సంబంధులు దానివల్ల నాకు బాగా దగ్గు రావడం వల్ల నెక్స్ట్ టైం నుంచి మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళలేదు. అంటే చూడండి, అక్కడ మైకా పౌడరు తీసుకొస్తే దాని నుంచి వచ్చే పౌడర్తోని విదేశాల్లో కాస్మెటిక్స్ తయారు చేస్తారు, 1000 కోట్లు సంపాదిస్తున్నారు. అలా జరుగుతున్న క్రమంలోనే ఒకరోజు వర్షం వచ్చి ఆ గనుల్లో మా అమ్మ నాన్న అక్కయ్య అందరూ చనిపోయారు. నన్ను మాత్రం ఎన్జిఓ వాళ్ళు తీసుకెళ్ళి వేరే చోట చదివించారు. ఇప్పుడు చెప్పండి మీరు, నేను పౌడర్ వాడడం అవసరమా?
అట్లా తను స్టోరీ చెప్తా. ఇది రియల్ స్టోరీ అన్నమాట. వండర్ఫుల్ మేడం. అంటే ఆమె ఇప్పుడు ఎంత బాధపడింది, Right. తల్లి తండ్రి అక్క అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోవడం. అంటే ఆ అమ్మాయి కూడా అప్పుడు చిన్న వయసులోనే జరిగింది తనకి. Right, right. చిన్న వయసులో ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటే ఆమె ఈ స్థితికి వచ్చి మళ్ళీ యూనివర్సిటీస్ తిరుగుతూ మళ్ళీ దాని మీద కూడా ఆమె పోరాటం చేసింది. అవి అన్ని ముగించేసేయాలని పోరాటం చేసింది. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ విషయాలు అందించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎలా ఎలా ఎమోషన్స్ ఫామ్ అవుతాయి, వాటి కోసం ఏమేం చేయాలి. జోహారీ విండో అనేది ఈరోజు టాపిక్. మీరు 20-25% మీలోనివి మీరే అనలైజ్ చేసుకొని ధ్యాన సాధన చేస్తూ మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్, స్పోర్ట్స్, మ్యూజిక్ ఏదో ఒకటి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీరు స్టూడెంట్ అయినా యువత అయినా ఉద్యోగం చేస్తున్నా సరే స్టెప్ బై స్టెప్ మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే మీకు ఏదో ఒక హాబీని క్రియేట్ చేసుకోవాలనేదే సంధ్యా మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. ఇవన్నీ ఆచరిస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.